నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. మాకు విజయవాడలో ఆఫీస్ ఉంది, అలాగే ఢిల్లీలో, హైదరాబాద్లో ఉంది. దయచేసి ఇది చూడండి, తెలుగులోనే మొట్టమొదటిసారిగా ద భారతీయ సాక్ష్య అధినియం 2023. ఎందుకంటే జూలై 1 నుండి మనకి ఇంప్లిమెంటేషన్ అయ్యేది ఏంటంటే భారతీయ సాక్ష్య చట్టం, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ సాక్ష్య అధినియం అనే దాన్ని ఇంప్లిమెంటేషన్ అవుతుంది. తెలుగులోనే మొట్టమొదటిసారిగా మనమే దీనికి సంబంధించి అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా న్యాయ విద్యార్థులకు, అలాగే పోలీసు వారికి, అలాగే కామన్ మ్యాన్కి, అందరికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియోని, ఇది ఎక్స్పర్ట్స్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు సుప్రీంకోర్టు దగ్గర నుంచి కింది కోర్టు వరకు ఏదైనా సరే మీకు లీగల్గా సంబంధించి అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబరు 9948090355 నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. అసలు ఒకసారి ఈ సాక్ష్య దానికి సంబంధించి భారతీయ సాక్ష్య అధినియం గురించి మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎందుకంటే పెద్ద సబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ నేను చాలా వీడియోలు చేస్తాను దీని మీద. ఇక పోతే దీంట్లో ఏం చెప్తుందంటే ఇది 2023 డిసెంబర్ 25 నుంచి ఇది పార్లమెంట్లో ఆమోద ముద్ర అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది వచ్చేసరికి దీన్ని 47 చట్టం 2023 సంబంధించి 47వ చట్టం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దీని పేరు వచ్చేసరికి భారతీయ సాక్ష్య అధినియం 2023 అని మనం చెప్పుకోవాలి. ఇది వచ్చేసరికి ఆల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే ఇంక్లూడింగ్ కోర్టు మ్యాటర్లు, తర్వాత అఫిడవిట్స్, ఎనీ కోర్ట్స్ ఆఫీసర్స్ బిఫోర్ ఆర్బిట్రేషను. సో ఇవన్నీ దీని గురించి మొట్టమొదటిసారిగా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి డెఫినేషన్స్ వచ్చేసరికి మనకి కోర్ట్ అంటే ఏంటి, అలాగే కన్క్లూజివ్ ప్రూఫ్, అలాగే డిస్ప్రూవ్డ్, అలాగే డాక్యుమెంట్ అని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. దీని కోర్ట్ అంటే ఇంక్లూడింగ్స్ ఆల్ జడ్జెస్ అండ్ మెజిస్ట్రేట్స్ అండ్ ఆల్ పర్సన్స్ ఎక్సెప్ట్ ఆర్బిట్రేటర్స్ లీగల్లీ ఆథరైజ్డ్ టు టేక్ ఎవిడెన్స్. సో దీని గురించి చెప్పడం జరిగింది అనమాట. అలాగే దీని గురించి వచ్చేసరికి ఏ రైటింగ్ ఏ డాక్యుమెంట్, వర్డ్స్ ప్రింటెడ్, లిథోగ్రాఫ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్ ఆర్ డాక్యుమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ మ్యాప్ ఆర్ ప్లాన్ ఈజ్ డాక్యుమెంట్ అండ్ క్యారికేచర్ ఈజ్ డాక్యుమెంట్. అలాగే ఎలక్ట్రానిక్ రికార్డ్ ఆల్సో, ఈమెయిల్ కానీ సర్వర్ లాక్స్ అంటారట, డాక్యుమెంట్స్ అండ్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, స్మార్ట్ ఫోన్స్, మెసేజెస్, వెబ్సైట్స్, అలాగే లొకేషనల్ ఎవిడెన్స్ అండ్ వాయిస్ మెయిల్ మెసేజెస్ స్టోర్డ్ ఆన్ డిజిటల్ డివైజెస్ ఆర్ డాక్యుమెంట్స్. వాటన్నిటిని కూడా డాక్యుమెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇదివరకులా కాదు, ఇప్పుడంతా చాలా మారిపోయింది ఇదంతా వచ్చేసరికి. అలాగే దేర్ ఆర్ సర్టెన్ ఆబ్జెక్ట్స్ అరేంజ్డ్ ఇన్ ఏ సర్టెన్ ఆర్డర్ ఇన్ సర్టెన్ ప్లేసెస్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ దట్ ఏ పర్సన్ హియర్డ్ ఏ సా సంథింగ్ ఈజ్ ఫ్యాక్ట్. ఒక వ్యక్తి చూడటాన్ని అది ఫ్యాక్ట్గా చెప్పడం జరుగుతుంది. అలాగే అది చెప్పడానికి కూడా, ఆ వ్యక్తి ఓరల్గా చెప్పడానికి కూడా ఫ్యాక్ట్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక వ్యక్తి యొక్క ఒపీనియన్ ఏదైతే ఉందో, సర్టన్ ఒపీనియన్, అలాగే ఇంటెన్షను, గుడ్ ఫెయిత్, అలాగే ఫ్రాడలెంట్లీ ఆర్ యూజెస్ పర్టికులర్ వర్డ్స్, పర్టికులర్ సెన్స్, ఇది వాజ్ యాట్ అండ్ స్పెసిఫైడ్ టైమ్స్, పర్టికులర్ సెక్షన్స్, ఇలా చెప్పింది. సరే, దీనికి సంబంధించి ఉదాహరణకి ఏ కాజ్డ్ బీ డెత్ అన్నప్పుడు దట్ ఈస్ ఇంటెంట్ టు కాజ్ బీ డెత్. ఏ అనేది ఉద్దేశపూర్వకంగా బి యొక్క చావుకి కారణం అయ్యాడని చెప్పి ఇది చెప్పడం జరుగుతుంది. సో ఇదంతా కొంచెం లీగల్ అంశాలు కాబట్టి కొంచెం డ్రై సబ్జెక్టు. సో మీకు కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఎన్నోసరికి 168 సెక్షన్స్ అనేవి దీంట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే మీకు చాప్టర్స్ వచ్చేసరికి దాదాపుగా 9 చాప్టర్స్ ఉన్నాయండి. 9 చాప్టర్స్, 168 సెక్షన్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? అంతకుముందు ఏంటంటే మనకి ఎన్ని ఉండే అంటే సుమారుగా అది కూడా అంతే, 167 సెక్షన్స్ ఉన్నాయి. అది కూడా అధ్యాయాలు వచ్చేసరికి 11 ఉన్నాయి. ఇందులో 9 ఉన్నాయి, 9 చాప్టర్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది దీనికి సంబంధించి ఇంకా మరిన్ని వీడియోలతో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇది అందరికీ మీరు షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.